గుంటూరు నగరంలోని జేకేసీ కాలేజ్ రోడ్ లో అమ్మ ఫుడీస్ నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులు రత్తయ్య, సంజీవ్ మరియు కిషోర్ మాట్లాడుతూ ఆహారం మాది, ఆరోగ్యం మీది అనే నినాదంతో పల్లెటూరి వాతావరణాన్ని తలపించే రీతిలో అద్భుతమైన రుచులతో తమ హోటల్ ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పురప్రజలందరూ కూడా హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ అమ్మ ఫుడ్డీస్ అనేటువంటి ఈ యొక్క సంస్థని ప్రారంభించడానికి దేవుడు మాకు సహాయం చేశాడు. ప్రత్యేకించి దీని యొక్క విధి నిర్వహణ, దీని యొక్క బాధ్యతలన్నీ కూడా హైదరాబాదు ప్రాంతంలో శ్రీరస్తు క్యాటర్స్ అండ్ ఈవెంట్స్ని 20 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నడిపిస్తూ కొనసాగిస్తున్నటువంటి మా తమ్ముడు సంజీవ్ యొక్క ఆధ్వర్యంలో ఈ అమ్మ ఫుడ్డీస్ అనేది నడపబడుతుంది. దీన్ని మేము ఈ విధంగా నిర్వహించడానికి మాకు సహకరించినటువంటి దీని పూర్వ యజమానులు అన్న రమేష్ గారికి ఈ సందర్భంగా మేము హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో ఆహారం అనేది చాలా కలుషితమైనటువంటి విధానం నడుస్తూ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి స్వచ్ఛమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి గ్రామీణ వాతావరణాన్ని తలపించేటట్లుగా మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందించాలనే సంకల్పంతో, ఇది వ్యాపార దృక్పథంతో కాదు కానీ ప్రజల ఆరోగ్య దృష్ట్యా దీన్ని చక్కగా నిర్వహించాలని ఆశిస్తున్నాము. ఆ విధంగా మేము జరిగించడానికి ఆ దైవత దేవుడు సహాయం చేస్తాడని మేము నమ్ముతున్నాము. అంత మాత్రమే కాదు, మా కుటుంబంలోనూ మా బంధువుల్లోనూ అనేక మంది ఆరోగ్య శాఖ సిబ్బంది ఉన్నారు. వారు సూచనల మేరకి, వారు ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ మేరకి ఈ మధ్యకాలంలో పట్టణంలో చూసినట్లయితే కలుషిత ఆహారం వల్ల నానా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని చక్కగా నిర్వహించి వ్యాపార లాభాపేక్ష కాకుండా ప్రజలకు మంచి ఆహారము, ఆరోగ్యకరమైన ఆహారం అందించాలనేటువంటి కృతనిశ్చయంతో మేము ఉన్నాము. మనం ఏదైతే నిశ్చయత కలిగి నడుస్తామో దాన్ని భగవంతుడు మనకు సఫలం చేస్తాడని అన్ని గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి ఆ రీతిగా మాకు ఆ భగవంతుడు శక్తిని, సామర్థ్యముని, సమయోచితమైనటువంటి ఆలోచన కూడా ఇచ్చి నడిపించాలని, ఈ సంస్థ అనేక మందికి ఆదరణకరంగాను ఇక్కడ పనిచేసేటువంటి వారికి చేయూతనిచ్చేటువంటి సంస్థగా ఉండాలని, అంత మాత్రమే కాదు కానీ ఆయా సందర్భాల్లో ప్రతికూలమైన పరిస్థితులు ఏదైనా ఏర్పడితే అది సహచర మీడియా వారి ద్వారా కూడా కొంతమంది ప్రజలకి కొంత సేవ చేయాలనేటువంటి దృక్పథం కూడా మాకుంది. గతంలో చాలా సర్వీస్ ఈవెంట్స్ మేము చేస్తున్నాము. గుంటూరు నగర ప్రజలకు విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. ఈ యొక్క హైదరాబాద్ వారి శ్రీరస్తు క్యాటర్స్ ఆధ్వర్యంలో గుంటూరు మన జేకేసీ కాలేజ్ రోడ్లోని నంబూరు శంకరరావు గారింటి ఆపోజిట్లో ఈ యొక్క అమ్మ ఫుడ్డీస్ పేరుతో మేము కర్రీసు, త్వరలోనే యాజ్ ఎర్లీగా ఈ బిర్యానీస్, వెజ్ మీల్స్ కూడా చాలా అద్భుతమైనటువంటి టేస్ట్లో మేము ప్రారంభించబోతూ ఉన్నామండి. ఆహారం మాది, ఆరోగ్యం మీది అనే ప్రాతిపదికన ఈ యొక్క కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. అదేవిధంగా టీక్యూ ఫార్ములా ట్రస్ట్, టేస్ట్, ట్రెడిషన్ అనే కార్యక్రమంలో భాగంగా నమ్మండి, రుచిని సాంప్రదాయంగా ఆస్వాదించడనే ఉద్దేశంతో నా ప్రియ సహోదరుడు, నా మిత్రుడు, నా అన్న సంజీవన్ ఆధ్వర్యంలో మామయ్య గారు కానీ ఇతరితర అందరు కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు, పాత్రికేయ మిత్రులందరి సహకారంతో ఈ తొలి అడుగుని మీరందరూ సహకరించి మమ్మల్ని విజయపదంలో నడిపించగలరని మీకు హృదయపూర్వకంగా మనవి చేసుకుంటూ ఉన్నాం. అందరూ సహకరించండి. ఒక్కసారి మీ పరిధిలో ఉన్నటువంటి ఏదైనా చిన్న ఈవెంట్ కానీ, క్యాటరింగ్ కార్యక్రమం కానీ, కర్రీస్ కానీ, ఫుడ్ కానీ ఏదైనా డెలివరీ ఒకసారి తీసుకోండి. టేస్ట్ మంచిగా ఉంటేనే మాతో కలిసి నడవండి. టేస్ట్ లేకపోతే మీ డబ్బు ఖచ్చితంగా మీకు రిటర్న్ చేసే పరిస్థితి కూడా ఉంటుందని మీకు తెలియపరుస్తున్నాం. నమ్మండి, టేస్ట్ ఇస్తాం, ట్రెడిషన్గా ఉంటాం, ట్రస్ట్ ఉంటుంది. మీ కస్టమర్స్కి అనునిత్యం మేము అన్ని విషయాల్లో సహాయ సహకారాలు ఉంటాయని నమ్ముతూ మీకు చిన్న ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాం. హ్యాపీ విజయదశమి.